నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమ్మమ్మ ఊరు నానమ్మ ఊర్లో స్వంత డబ్బులతో పాఠశాలలు నిర్మిస్తా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ. ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు చంద్రబాబును ప్రశ్నించిన మంత్రి రోజా. అలజడి రేపుతున్న అసని తుఫాన్ కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం. జైన మాన స్తంభాల శిలల తొలగింపు అధికార పార్టీ ప్రజాప్రతినిధురాలి భర్త హస్తం. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం కోనాపూర్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చొప్పదండిలో అమ్మమ్మ ఊర్లో కోనాపూర్ నానమ్మ ఊర్లో స్వంత డబ్బులతో పాఠశాలలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ విదేశాలు తిరుగుతూ 15,000 పరిశ్రమలు తెచ్చి 225 కోట్ల పెట్టుబడులు తెచ్చి 16 లక్షల మందికి ఉపాధి కల్పించిన నాయకుడు కేటీఆర్ అని అన్నారు. ఆనాడు భగీరథుడు గంగమ్మను భూమి మీదికి తీసుకొని వస్తే తన పూర్వీకులని గుర్తు చేసుకొని వారికి నిజమైన నివాళులు అర్పించాలి అంటే కోనాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసినప్పుడే అది సాధ్యమవుతుందని ఆలోచించిన మనవడు కేటీఆర్ గారు. మరి తాతల కళని తండ్రుల కళని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న గౌరవనీయులు గౌరవ పురపాలన శాఖ మార్చులు ఐటీ శాఖల మార్చులు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి కామారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గ పక్షాన బీబీపేట్ మండల పక్షాన కోనాపూర్ గ్రామస్తుల పక్షాన సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మార్చులు అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వ శ్రీ గంప గోవర్ధన్ గారు గౌరవ శాసనసభ్యులు కామారెడ్డి గారు అదే రకంగా గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ దఫేదార్ శోభా రాజు గారు బీబీ పాటిల్ గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు రెస్పెక్టెడ్ కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐఏఎస్ గారు గౌరవనీయులు విజి గౌడ్ ఎమ్మెల్సీ గారు గౌరవ జాజాల సురేందర్ ఎమ్మెల్యే గారు ఎల్లారెడ్డి గౌరవ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారు అడిషనల్ కలెక్టర్స్ వెంకట దోతే గారు చంద్రమోహన్ గారు కార్యక్రమంలో పాల్గొంటున్న పోచారం భాస్కర్ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ నిజామాబాద్ డిసిఎంఎస్ చైర్మన్ మోహన్ గారు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ గారు నిట్టు వేణుగోపాలరావు గారు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పునరాజేశ్వర్ గారు గౌరవనీయులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ డిఓ రాజు సార్ పరికి ప్రేమ్ కుమార్ గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుభాష్ రెడ్డి గారు బీబీపేట్ పాఠశాల దాత ఆయన పసులాది బాలమణి గారు ఎంపీపీ బీబీపేట్ ఎంపీపీ మాచారెడ్డి నరసింహరావు గారు ఇంద్రసేనారెడ్డి గారు వైస్ చైర్మన్ డిసిఎంఎస్ లక్కార్సు రవి ఎంపీటీసీ గారు చెప్ప్యాల నర్సవ పాపయ్య సర్పంచ్ కోనాపూర్ గారు వెంకట్ గౌడ్ గారు టిఆర్ఎస్ బీబీపేట్ మండల్ ప్రెసిడెంట్ చెప్ప్యాల లింగం విద్యా కమిటీ చైర్మన్ అదే రకంగా దఫేదార్ రాజు గారు ఎక్స్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర మధుసూదన్ రావు గారు దోమకొండ టిఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు యూత్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అదే రకంగా వీరితో పాటు ఇక ఏపీ మంత్రి రోజా చంద్రబాబు టీడీపీ నేతలపై మండిపడ్డారు. జగన్ సుపరిపాలన చూసి ఓర్వలేక చంద్రబాబు అండుకో విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. బాబు అధికారంలోకి రావడానికి త్యాగాలు చేయాలా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్న ఆయన ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆయన అభిమానుల్ని చూస్తుంటే జాలేస్తుంది. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని పడగడతాడంట. ముందు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్ కు సవాల్ విసిరితే బాగుంటుంది. చంద్రబాబు కోకు పవర్ తప్ప ప్రజల అవసరం లేదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ప్రజలకి డైరెక్ట్ గా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఇచ్చి ఈ 3 సంవత్సరాల్లో కరోనా వచ్చినా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా మీకు ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చింది కూడా గుర్తు చేసుకోవాలి.
ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి. నీ పాపం కదా, నువ్వు ఆర్టీసీని అప్పుల్లో ముంచేసి ఎవరికో అంటగట్టాలని చూసావు. దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసి ఈరోజు ఒక కొంచెం పెంచితే దాన్ని ఆగితం చేస్తున్నారు. అలాగే కరెంటు ఛార్జీలు పెరిగాయి అంటున్నారు. డిస్కౌంట్కి మీరు 28,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం వల్ల ఈరోజు వాటి మనుగడ ప్రశ్నార్థకం అయినది నిజం కాదా నేను అడుగుతున్నాను. నీ ప్రభుత్వంలో ఏ పన్నులు పెరిగినట్టు, ఏ ఛార్జీలు పెరిగినట్టు నీతులు చెప్తున్నావే. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరెంటు రేట్లు పెరుగుతున్నాయి, ఆర్టీసీ రేట్లు పెరుగుతున్నాయి. కానీ ఏ రాష్ట్రంలో అయినా 31 రకాల సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందిస్తున్నారని ఆలోచించండి. కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసే విష ప్రచారాన్ని తరిమి కొట్టే విధంగా జగన్ గారు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పి ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళని పార్టీతో సహా తరిమి కొట్టే విధంగా మన నాయకులకి, కార్యకర్తలు, అధికారులు సపోర్టివ్గా ఉండి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ ఏ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళు కోరినా లేదా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆధార్ కార్డులో, రేషన్ కార్డ్స్లో తప్పులు ప్రింట్ అయ్యడం వల్ల లబ్ధిదారులు మిస్ అయినా అవన్నీ కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేసి జగనన్న ఎన్నికల ముందు ఖచ్చితంగా మళ్ళీ అన్ని గ్రామాలు పర్యటిస్తారు. ఆయన వచ్చినప్పుడు మీరిచ్చిన ఈ సంక్షేమ పథకం మాకు రాలేదు అనే మాట పడకుండా అధికారులంతా అప్రమత్తంగా ఉండి పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. బంగాళాఖాతంలో అసని తుఫాన్ అలజడి రేపుతుంది. తీరం వైపు పయనిస్తుంది. గంటలకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్ కాకినాడకు 330 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అసని తుఫాన్ కారణంగా విశాఖలో కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలయవం కాగా రహదారులు, చెరువులను తలపించాయి. దీంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. తీర్థం వెంబడి గంటకు 6 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇక నిర్మల్ జిల్లా బాసరలో పురాతన పాపహరేశ్వర ఆలయ సమీపంలోని కోనేరులో ఉన్న 8వ శతాబ్దం నాటి జైన మానస్తంభం పైకప్పును గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక సర్పంచ్ ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. బాసర మండలంలోని బిద్రెల్లిలో ఒక పశువుల పాకలో స్తంభం శిలలను కనుగొన్నారు. కాగా ఆ పాక యాజమాని పోలీసులకు చెప్పిన అంశాల ఆధారంగా దీని వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు
నిందితురాలి భర్త హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి వేళ జేసీబీ సహాయంతో వాటిని తరలించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు కోర్వశ్యామ్ V3 న్యూస్ కి తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నిన్నటి రోజున మన బాసర సర్పంచ్ దయాల లక్ష్మణరావు గారి ఫిర్యాదు మేరకు బాసరలోని పురాతన ఆలమైన పాపహరేశ్వర టెంపుల్లో ధ్వజస్తంభం మీద రాతి దీపస్తంభం మీద గల 2 రాళ్ళు దొంగతనానికి గురి కాబడినవి. వీటిపైన కేసు నమోదు చేసుకొని 4 గంటల లోపల ఛేదించాము. వాటిపైన తగు విచారణ జరిపి నిందితులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని అరూర్, అప్పారెడ్డిపల్లి, గోల్నేపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అరూరులో రైతు సభా వేదిక శ్మశాన వాటికను ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు, జడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి, ఎంపీపీ రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం అధ్యక్షుడు చక్రపాణి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. దీనిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు ప్రారంభించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. దగ్గరికి తీసుకుంటే వన సంరక్షణ సమితిలో ఏం చేసినావు, అదేవిధంగా మరి దానికి ఆహార పథకం అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది జలయజ్ఞాలు ధనయజ్ఞాలు వాళ్ళు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వాటర్ సెట్ కమిటీలు ఇస్తాం. ఈ వాటర్ సెట్ల వల్ల కనీసం ఒక వాటర్ సెట్ సుమారు 20 లక్షలు ఇస్తే భూగర్భ జలాలు మన ఇంటి పూరు నీళ్లు మన దగ్గరనే నింపే విధంగా చేస్తాం. కాబట్టి అన్నిటికంటే మరి పరిపాలన అయితే జన్మభూమి పేర ప్రజల దగ్గరికి పాలన పేర మన ఇంటికే పరిపాలన. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. రెడ్ రోడ్స్ గార్డెన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అభిమానుల ద్వారా ఎమ్మెల్యే అంజయ్యకు భారీ గజమాలను క్రేన్ సహాయంతో వేశారు. ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఇక ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగరాజు అనే యువకుడిని అతని భార్య ముందే దారుణంగా హత్య చేసిన 5 మంది దుండగులను ఉరితీసే వరకు ఐక్యంగా పోరాడతామని మాల సంఘాలు స్పష్టం చేశాయి. నాగరాజు చిత్రపటానికి ఆయా సంఘాల నేతలు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ ఘటనపై ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సిపి మహేష్ భగవత్ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాయి. సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య, తెలంగాణ మాలల ఐక్య వేదిక అధ్యక్షుడు బేర బాలకిషన్, మాల సంఘాల కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అసని తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వెంకటగిరిలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంకటగిరి కాయగూరల మార్కెట్ వద్ద రోడ్ మార్జిన్ వ్యాపారస్తులు ఇబ్బందులు పడ్డారు. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. చిన్నగా వెళ్తున్నాడు. నేను చెప్పింది ఆ వానికి మామిడికాయలు కొట్టుకొని పోతాయి. वो उठा वाले अगर नहीं उधर क्या छोटे छोटे उठा वाले अगर पानी मारे चला गया कि ना ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమ్మమ్మ ఊరు నానమ్మ ఊర్లో స్వంత డబ్బులతో పాఠశాలలు నిర్మిస్తా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ. ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు చంద్రబాబును ప్రశ్నించిన మంత్రి రోజా. అలజడి రేపుతున్న అసని తుఫాన్ కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం. జైన మాన స్తంభాల శిలల తొలగింపు అధికార పార్టీ ప్రజాప్రతినిధురాలి భర్త హస్తం. ఇవి పడుకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.